ఇప్పుడు నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జబ్బు సంగతి మర్చిపోయాను. ఇప్పుడు చూడాలనుకున్నప్పుడల్లా హాస్పిటల్లో ప్రజెంటేషన్ అటెండెన్స్ చేసుకునే పొజిషన్కి వచ్చింది నా పరిస్థితి. ఓన్ ఒక కుటుంబం లాగా, అంటే అంత హోమ్లీగా ఉన్నాను. ప్రొఫెషనల్స్ లాగా లేరు, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఆత్మీయులాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా. సార్ వాళ్ళ బ్రదర్ కూడా, వంశీ గారు కూడా, నేను చూడగానే గబక్కున తమ్ముడు అనేసిన. పేషెంట్లతో మాట్లాడినట్టు మాట్లాడరు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టు మాట్లాడి ట్రీట్ చేస్తారు. ఆ ట్రీట్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చి ఇంకా దగ్గర అయ్యాను, ఫ్యామిలీ మెంబర్ని అయ్యాను. ఇప్పటి నుంచి నా అటెండెన్స్ ఎవరికైనా కావాల్సి వస్తే ఇక్కడ అడ్రస్ ఉంటుంది, రావచ్చు. అన్నట్టు మర్చిపోయాను, ఇది ముఖ్యమైన పాయింట్. మీకు ఏదో అక్కడ కలిసాము, ఇట్టొచ్చాను ఫ్యామిలీ మెంబర్స్ అయ్యామని చెప్పాను చూసారా. ఈ హాస్పిటల్ పేరే చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషల్. అది ఈ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని జబ్బులకు అన్ని రకాల స్పెషలిస్టులు, డాక్టర్లు ఉంటారు ఇక్కడ. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి రండి, బ్రహ్మాండంగా ట్రీట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ని చూసినట్టు చూస్తారు. వచ్చారా చేద్దాం, డబ్బులు గుంజుదాము అనే కాదు, మంచి మందులు ఇద్దాము, బాగు చేద్దాము అనే తపనతో పనిచేస్తారు. కనుక ఈ హాస్పిటల్ మర్చిపోకండి, తప్పకుండా మీ జబ్బులు పోగొట్టుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి, మంచి డాక్టర్స్ సేవలు పొందండి. ఆల్ ద బెస్ట్.